హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గాయ్స్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. సో గాయ్స్, ఈ రోజు స్పెషల్ ఏంటంటే సాయి ఎంగేజ్మెంట్ అనమాట. సో దానికి నేను రెడీ అవుతున్నా గాయ్స్. ఇందులో అయితే జస్ట్ నేను సారీని చూపిస్తున్నాను. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది ఫుల్ కర్దానా వర్క్ అని అంటున్నారు. సో నాకు అంత క్లియర్గా ఏం తెలియదు. సో నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. దీనికి బాగా మ్యాచ్ అయ్యేది ఈ శారీ అనమాట. బ్లౌజ్కున్న క్లాతే దీనికి వేపించాను అనమాట. సో బాగున్నాయి కదా ఇలా శారీకి. జస్ట్ ఏం లేదు గైస్, మొత్తం ప్లెయిన్ శారీ. సో గైస్, యాక్చువల్గా నాకు కార్ అనేది పడదనమాట. నాకు ఎందుకంటే నాకు మోషన్ సిక్నెస్ ఉంటుంది అనమాట. నాకు కడుపులో తిప్పడం, తల తిరగడం, వామిటింగ్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. తాజ్ ఏమో వస్తున్నాడంట, ఇంకా అనుపతి దగ్గర ఉన్నాడు. తాజ్ వాళ్ళ కార్ అయితే బెటర్, ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ కార్ కాబట్టి. సో నవీన్ వాళ్ళ కార్ కొంచెం డీజిల్ కార్ కాబట్టి అమ్మ నా వల్ల అవ్వదు కాబట్టి. బట్ మాస్క్ ఎలాగో వేర్ చేస్తాను కాబట్టి కొంచెం పర్లేదు, ఓపీ పట్టుకోగలను. శారీ అయితే నాకు కట్టుకోవడం రాదు. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీతో కట్టించుకుని అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోతాం. బాయ్. హాయ్ తాజు. ఫోన్ చేసి కనుక్కోరు ఎక్కడ ఉందో. ఓకే. చల్లని సాయంకాలం ఇది గాయ్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం. నెల అయిందా? నువ్వు కళ్ళు ఆల్రెడీ వీడియో వచ్చింది కదా, ఇది ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఎక్కడికి నేను కలిసి లేకపోతే యానంలో తీసుకుందాం. చెప్పు ఫస్ట్ అది ముందు కనుక్కో అక్కడ ఉంది, దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలా. అది ఏంటి దాని పరిస్థితి? కళ్యాణ్ డ్రెస్ చూసావా? లేరింగ్ వేసాడు, కలర్ వచ్చాడు. అంతా రీజనల్ మెన్ దయ్యా. అదేంటి మరి అడిగితే ఏం వాడట్లేదు అన్నా? చూడండి గైస్, నేను అడిగితే ఏం వాడట్లేదు, కలర్ వస్తున్నాయంటే అని అడిగితే చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాడు సన్ స్క్రీన్. తాజ్ కూడా కలర్ వచ్చాడు. అంటే రీజనల్ మెన్ తాజ్ కూడా అందంగా అయ్యాడు. వాట్ యు వాంట్ రా? ఎవరా అందం? బై బర్త్ కష్టం ఉంటుంది అట్లేదు. అరే ఆకలి టిఫిన్ తిన్నారు ఇంకా సాయి పెడుతుంది పద. ఆల్రెడీ 10 అయింది కదా. సాయి అయితే మార్నింగ్ 7కి వచ్చేయండి. 7కి వచ్చేయండి మీరు అందరూ. మెల్లగా నా మీద తోచి అందరికి అర్థమైపోయింది. కారు వేసుకుని వస్తానన్నాడు తాజ్ కూడా 10 వచ్చాడు మా దగ్గర అంటాను నేను. అమ్మా ఎందుకు వెళ్ళిపోండి అంటే మీరు యాక్టింగ్ చేశాను అతట్లేదు. సో గైస్, ఇప్పుడు సరితని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కేకా? ముందు కేక్ తీసుకోవడానికి. చింపేదాకా నీకు తెలుసారా? సెన్సార్ కాన్ఫిడెంట్ గా చూయింగం అని చెప్పాడు. చూసి నోట్లో పెట్టుకుని అప్పుడు చూయింగం కాదురా. ఏంటి సారీ అన్నది కదా, డ్రెస్ వేసుకుందని చెప్పి మీ అందరూ చూస్తున్నారా? సో ఏం కాదు, టైం అయితే అయిపోతుంది. సో తాజ్ అయితే వచ్చేసాడు అనమాట. అందుకని చెప్పి ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే డ్రెస్ వేసుకున్నాం. అక్కడ ఉంటాయో ఉండవో తిన్నవండి, పాపం ఆకలి. ఏంటి ఇప్పుడు తినేద్దామా? తింటారా మీరు? తింటారని తిన్నాం. తింటావా? కడుపులో తిప్పేస్తుంది. కడుపులో గైస్ కొంచెం సెన్సార్ క్లియర్ గా వినపడతాయి అన్ని. మైక్ పెట్టా నేను, మైక్ వాయిస్. ఇదిగోండి గైస్, వెనకాల నుంచి ఉండి గైస్ అందగాడు గైస్. ఈ రోజు హైలైట్ మా కళ్యాణ్ అనమాట. ఈ అకేషన్ లోనా, అకేషన్ అంటారా దీన్ని? ఈ అకేషన్ లో స్పెషల్ అట్రాక్షన్ మా కలు బాయ్. హలో బాయ్. కలు రీల్స్ కలు కళ్ళు విను, మనం రీల్స్ చేద్దాం. అక్క అదే బ్రదర్ అండ్ సిస్టర్ రీల్స్ చేద్దాం. అడ్డంగా చిరాగ్గాని ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే చేతులు కాళ్ళు పెడుతున్నాడు గైస్ దరిద్రంగా. అంతే
ఏ ఈ రోజు రీల్స్ చేద్దామే కాదు రీల్స్ చేద్దాం అక్క పిలుసు ఇంకా తర్వాత ఫొటోస్ పెట్టి పైన కొటేషన్స్ ఉంటాయి కదా గాయ్స్ నా బాధ ఎవరు పట్టించుకో ఊతప్పం పన్ను వాటర్ తీసుకుంటారా మేకప్ చెప్పాలంటే సాయాలు ఆయన కూడా ఎంత రెడీ అన్నయ్య పెళ్లి కూతురు అన్నయ్య తిన్ను కళ్ళు తింటున్నా ఖాళీ లేదంటే మోటివేట్ చేసి ఉంటాడు మీరు రాత్రి మోటివేట్ చేసి ఉంటాడు కొంచెం ఫంక్షన్లు వస్తుంటే పోతుంటే మా తిను ఎప్పుడు తిన్నావో ఏంటో నీకు ఎక్కువైపోతే నేనేం తింటాను అసలు అడిగెట్టు నేనేం చేయలేదురా గాయ్స్ ఇప్పుడు మేము కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం గాయ్స్ సో కేక్ తీసుకున్న తర్వాత సరితని మేము యానంలో పిక్ చేసుకుంటాం అక్కడ నుండి మంజీర్ వెళ్తాం గైస్ పట్టవాల దాటి వెళ్ళాలి ఎండ చాలా గట్టిగా ఉంది కదా కొత్త బట్టలు వేసాడు షూ మర్చిపోతున్నాను ఆ షూ గాయస్ నన్ను ముందు పెట్టుకుని తింటున్నారు గాయస్ వీళ్ళు నన్ను ముందు పెట్టుకుని తింటున్నారు అంటే మరి నాకు బ్లోటింగ్ కాదు సిక్నెస్ ఉంది కదా సో దానివల్ల నేను తినలేకపోతున్నాను అలా తిరిగి తిను అటు తిరిగి తిను చాలా ఉన్నాయి కళ్ళకి చాలా ఎక్కువ ఉంటున్నాయి అవి ఇవి సో కేక్ డిసైడింగ్ గైస్ మామూలుగా ఇస్తారా ఎంగా కనిపిస్తుంది ఇదంతా 2500 మంచి భలే ఉన్నాయి కదా ఇవి చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకు ఇవే డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి బాగా పెట్టారు కదా పైన ఉంది 13 వద్దు ఏది ఇదా కళ్ళు డైట్ మ్యాన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్పా సెల్లు గైస్ మామూలుగానే తినిపిస్తాడు ఏ తినిపిస్తాడు కదా ఏం కాదు ప్రేమ ఉంటుంది గైస్ కాదు కాదు అవి ఏంటి అది బక్లావా గో గాయ్ పదండి అమ్మా పదండి ఇప్పుడు దుల్ల కొట్టాలి కార్ని కూర్చోగలను అంతే ఇంకా మహేంద్ర మిఠాయి వాళ్ళ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయాం ఇంకా ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని సరదాగా చిల్ అవుతూ ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. ఏంటి ఏమన్నాడు
నాకు సాయి వాళ్ళ ఊర్లోకి వెళ్ళగానే నాకు మొత్తం నా చిన్నప్పుడు చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం కదా, ఆ సమ్మర్ హాలిడేస్ వైబ్ అంతా గుర్తొస్తుంది అనమాట. మా వాళ్ళందరూ బాగా గుర్తొస్తారు. అండ్ తర్వాత అక్కడ చెరువులు అవి ఉంటాయి. ఇంకా దారిలో వెళ్తున్న కొద్దీ చేపల చెరువు, రొయ్యల చెరువులు ఉంటాయన్నమాట సైడ్కి. అండ్ ఈ పక్కన మొత్తం పాదు వేసి ఉంటుంది అనమాట. మొత్తం బీరకాయ, ఆనపకాయ అన్ని పాదులు కనిపిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది ఊరు లోపలైతే. ఎప్పుడు పెడతారంటే ఎంగేజ్మెంట్ అయ్యారు పెట్టడం కదా, అదే మా సైడ్ అన్నాడు. మీ డిస్కషన్ ఏం చెప్పానా లేకపోతే నేను మాట్లాడాను? గైస్ మాకు రూమ్ ఇచ్చారు గైస్, ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. 113 కేజీలట. ఏంటి ఇప్పుడు డిబేట్లు కూడా పెడతారు ఏంటి గురించి? ఏంటి తిను వెయిట్ లిఫ్టర్. పవర్ వెయిట్ లిఫ్టర్. ఒకసారి ఇలా చూపివా నీకన్నా. జిమ్మర్ మిత్రమండలి. నేను ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్. మరి తిను కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్. తొక్కుడు బిల్ల, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లానిస్టర్ ఫ్యామిలీ, స్టార్క్స్ ఫ్యామిలీ. స్టాక్స్ ఇచ్చేస్తాం ఫ్యామిలీ. బలైపోతాం కదా, వల్ల బలైపోతాం. సరిదా బాయ్. ఇంకా బ్యాచ్ ఉండాలి గైస్, వాళ్ళు రాలేదు. సౌత్ ఫ్రెండ్స్. ఇంకా బ్యాచ్ కార్తిక్ గారు రాడు. అక్కడ కేర్ ఆఫ్ కంచరపాలెం, కేర్ ఆఫ్ బెంగళూరు, దాసరహల్లి పెళ్ళికైనా వస్తాడంట. రావాలనుకోవడం ఆశ, అడిగి ఉండాలనుకోవడం అత్యాశ. రే కార్తీక్, గుర్తుపెట్టుకో నవీన్ డైలాగ్ అన్నాడు నీకు. అలాగే అంటాడు అక్క. అంతే అక్క. పెన్ కళ్ళు మంచి ఫుడ్, సూపర్ ఫుడ్. మై కళ్ళు ప్లేట్, మై కళ్ళు. భోజనాలు లైట్గా తినండి, దొరికినాయి కదా. అప్పుడే స్వెట్టింగ్ వచ్చేస్తుంది నీకు నాకు స్వెట్ ఎక్కువ. బాగా తినేస్తున్నారు గైస్. నేను కూడా లేట్ చేయకుండా తినేయాలి. అందరు తినేస్తున్నారు. ఫస్ట్ మనం అప్పడం తిందాం. గ్యాస్ అప్పడం. గైస్ మా బ్యాచ్ అందరూ ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. ఆల్రెడీ మేము భోజనం అది తినేసాం. సారీ ఇదిగో సారీ ఫర్ డిస్టర్బెన్స్ గైస్. నాకు ఇష్టమైనది తీసుకెళ్తున్నారు. భోజనాలు చేసి ఇలా పక్క ఇంటి దగ్గరకు వచ్చి నించున్నాం గైస్, గాలి లేక. లేటెస్ట్ గేమ్ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే గేమ్ వచ్చారండి. డీలింగ్ మాట్లాడుతున్నాడు. ఏ పిల్లలు ఎంత కమ్మేద్దాం. 10 to 12 ఉన్న వాళ్ళు ఒక రైస్. ఆ షేక్ మీకు నమస్తే పెడుతుంది. వెళ్ళిపోతుంది ఆ షేక్ అలా వెళ్ళిపోతుంది. భలే పెట్టారు, ఎంత క్యూట్గా ఉన్నాయో. గైస్ అలా తీయచ్చలేదో తెలియదు అని తీస్తున్నా. భలే మెయింటైన్ చేస్తున్నారు. వద్దులే. సో గైస్ ఎండ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. నేను మా కళ్ళు బ్రో ఇక్కడ ఉన్నాం. సో కేక్ కటింగ్ అయితే అనుకున్నాం కదా. సో కేక్ అయితే తెచ్చాం, కానీ ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. సో కట్ చేయడానికి స్కోప్ అయితే ఉండదని అనుకుంటున్నాం. ఈ వైబ్ నచ్చింది కదా మొత్తం. అదే లైట్గా వద్దు. ఈ వైబ్ అలా బాగుంది గైస్. వైబ్ అయితే చాలా బాగుంది, మంచి. అక్కడైతే భోజనాలు భలే పెట్టారు సెపరేట్గా.
ఏంటది ఓ పక్కన డైనింగ్ ఓ పక్కన బఫే. బాగుంది, నైస్. బంతి భోజనాలు. అక్కడ మా సాయి పూజ చేస్తుంది. పూజ కోడిలు గాయస్. మంచి నాటుకోళ్ళు, మంచి ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటాయి. బాబు ఎలా ఉన్నామో పంపించొచ్చు చూస్తాం గాయస్. వెళ్ళిపోతున్నాం గాయస్ ఇంటికి. మా తాజ్కి ట్రైన్ టైం అయిపోయింది అనమాట. సో స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. 8:20 నాకు 7కి వెళ్ళా కంగారు లేదు. కాకినాడలోనే కదా. ఈ చేపల చెరువులు కదా, లగేజ్ తెచ్చుకున్నారా? చేపలు రొయ్యలు అన్నీ. ఇదే తెచ్చుకుంది. సో ఇంకా మేము అక్కడి నుంచి త్వరగా స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే తాజ్ ఏమో 4:30కి అలా ట్రైన్ ఎక్కాలన్నమాట. సో అండ్ తర్వాత కళ్యాణ్ వచ్చేసి ఈవినింగ్ 8కి అలా ఎక్కాలి. ఇంకా సరిత వచ్చేసి కూడా అంతే 7 అలా అనుకుంటా. సో అందుకని చెప్పి కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోయాం మేమందరం. వెళ్ళేటప్పుడు ఎంత ఎండ ఉందో వచ్చేటప్పుడు అంత వర్షం ఇంకా గాలి అన్నీ అనమాట వచ్చేసాయి. పట్టువాళ్ళ దగ్గర నుంచి కాకినాడ వచ్చే దారిలో మొత్తం 1 అవర్లో హడావుడ్ చేసింది గైస్ వర్షం అంతా. మేము కాకినాడ వచ్చేసరికి ఏమీ లేదు. ఫాస్ట్ గా తాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజ్ తెచ్చేసుకుని మళ్ళీ ఫాస్ట్ గా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. తాజు బాయ్ బాయ్ రా, రేపు వెళ్దాం. బాయ్. వెళ్దాం. అదైతే వెళ్ళిపోతున్నాడు గైస్. సో సాడ్ గైస్. నువ్వు కూడా. సో సాయి ఎంగేజ్మెంట్ 25th మార్నింగ్ అయిందనమాట. సో వీళ్ళు కూడా మార్నింగ్ వచ్చి ఇంకా నైట్ వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు బెంగళూరు అనమాట. మేము కూడా బెంగళూరు వెళ్ళే ప్లాన్ ఉంది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాను ఏంటి అసలు దేనికి వెళ్ళాను అనేది. సో అంతే గాయస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే హల్దీ వీడియో ఇంకా వెడ్డింగ్ అనమాట. అవి కూడా చూసేయండి. బాయ్. అండ్ ఇంకో విషయం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు.